Please do subscribe to Prajabheri News Channel. Pending mutation 16 వచ్చినాయి సార్. ఈ ప్రొహిబిటరీ ల్యాండ్స్ నుంచి రిమూవ్ చేయడం సార్ నమస్కారం సార్. అప్లోడ్ చేసేసాం సార్. 5 పంపించేసాం సార్ సప్లర్ సార్. ఒకటి అప్లోడ్ అయిపోయింది ఆల్రెడీ, 4 పెండింగ్ ఉంది సార్. ఇంకా కొన్ని కలెక్టర్స్ కటౌట్ రేట్ తర్వాత 131 సార్. సాదా బైనామా కేసెస్ ఓన్లీ 9 వచ్చినాయి సార్. దాంట్లో కటౌట్ రేట్ కన్నా ముందు 6 వచ్చినాయి సార్. కటౌట్ రేట్ తర్వాత 3 వచ్చినాయి సార్. కేర్లో చేయకుండా వర్క్ అయిపోతే మన డివిజన్ ఫస్ట్ ఉండాలి, అర్థమైందా? అది ఆ విధంగా ప్రిపేర్ చేసే గవర్నమెంట్ పెట్టకండి. సర్వేలు కానీ ఇంకోటి కానీ ల్యాండ్ ఇది పార్టీషన్ కానీ అవన్నీ చేయండి, సరేనా? ఫస్ట్ లోపల అయిపోతుందా? ఈ మంత్ 30th కన్నా 14,000 అదే అనుకుంటుంది. మనమే ఇదే లేవు, పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. అవన్నీ ఒకటే మంటుంది, ఎక్కిపోయింది అంతా. సరే, ఇంకోటి వీళ్ళేరి ఆర్ఎస్ వచ్చిందా? ఏం చేస్తారు? మీరు ఇంకా సార్ ఒకసారి చూడండి సార్. సార్ సార్ ఇటు అరే మీరు కొంచెం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. సో మొదటిగా ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోమశేఖర్ రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మనము ఇది 2వ వన మహోత్సవం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ దాంట్లోపల దాదాపు 43 లక్షల మొక్కలు మనకు టార్గెట్ ఇచ్చారు. అంతకంటే ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ ప్లాంటేషన్ చేశారు. సో అంటే 43 లక్షల కంటే ఎక్కువగా ప్లాంటేషన్ చేశారు. సో దాన్ని ఈసారి టార్గెట్ పెంచారు. దాదాపు 51 లక్షల మొక్కలు మనం జిల్లాలో పెట్టాల్సింది ఉంది. సో ఈ 51 లక్షలు పెట్టేటందుకు ఈసారి మనము ముందుగానే ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రీవియస్ ఇయర్ ఇంతకుముందు సంవత్సరం పెట్టిన మొక్కలన్నిటిని కూడా మనం విజిట్ చేసాం. సో విజిట్ చేసి అక్కడ ఏమైనా మొక్కలు చనిపోయి ఉంటే వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడంతో పాటు మన టార్గెట్ని ఈ సంవత్సరము అచీవ్ చేయాలనేది మనం పెట్టుకోవడం జరిగింది. సో ఆ విజిట్ చేసినప్పుడు వచ్చిన సమస్యలన్నిటిని కూడా అధికారులందరూ ఐడెంటిఫై చేసుకున్నారు. సో కొన్నిటి దగ్గర ఫెన్సింగ్ లేదు, కొన్నిటి దగ్గర నీళ్లు పోయడం ప్రాబ్లం అయింది, కొన్ని మంచిగా పెరిగినవి ఉన్నాయి, వాటికి పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటిని క్లియర్ చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరము ఆ ఎక్స్పీరియన్స్ తోని ఇంకా బెటర్గా పెట్టే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం. దాంతోపాటు ఇప్పుడు పెట్టే 51 లక్షలకు సంబంధించి కూడా ముందుగానే ఫిట్టింగ్ చేసుకొని ప్రభుత్వము స్టార్ట్ చేసే లోపలనే రెడీగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద పిట్స్, పెద్ద మొక్కలు పెట్టే అన్ని ప్లేసులలో కూడా ఫిట్టింగ్ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీనివల్ల లాభం ఏంటి అంటే
మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి. దానివల్ల సర్వైవల్ బతికే అవకాశం పెరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో వేసినాము. అందరూ కూడా ఎంపీడీఓస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపాలిటీస్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేసినాయి. ఈ రోజు నుండి ప్లాంటేషన్కి వెళ్ళిపోతాం. అంటే ఫిట్టింగ్ అయిపోయింది, ఇంకా ప్లాంటేషన్కి సీరియస్గా వెళ్ళిపోతాం. నెక్స్ట్ 2 వీక్స్ లోపల మన టార్గెట్ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లాలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. తట్టు కూడా చేస్తున్నాం. ఉపాధి హామీ లోపల దాదాపు 38 లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం. సో ఈజీఎస్ నుండి కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈజీఎస్ ఎస్టిమేషన్తో చేస్తారు. దానివల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. అంతేకాకుండా మెటీరియల్కి సంబంధించి నీళ్లు పోయడం కానీ, మాన్యూర్ అంటే ఎరువులు వేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా గ్రామ పంచాయతీ వేస్తుంది. సో ఆ ఇన్కమ్ అంతా కూడా గ్రామ పంచాయతీకి వెళ్తుంది. దానివల్ల గ్రామ పంచాయతీ కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా మానిటర్ చేసుకుంటూ ఉపాధి, తర్వాత గ్రామ పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు మొక్కలు కూడా బతికేందుకు పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అయ్యాం సార్. అతి తక్కువ టైంలో 15 days లోపలనే ఈ టార్గెట్ అచీవ్ చేసేందుకు కూడా మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఎందుకు వేసుకుంటున్నాము అని ఒక్కసారి ఆలోచించాలి. భవిష్యత్తు మన పిల్లలకు మనం అన్ని సంపాదించిన ఖర్చు పెడతాం చూస్తామా లేదా? ఇది కూడా అంతే. ఇది మనకు కావలసినవి గాలి, నీళ్లు, పంటలు తినడానికి. ఈ 3 ఉంటే మనం ఎట్లా బ్రతకొచ్చు. దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు 51,000 చెట్లు పెడుతున్నాం, కానీ అది ఎండిపోతున్నది. ఇంత నీళ్లు వచ్చేటోళ్ళము ఉండం. అది మనకు ఆలోచన రావాలి. ఎవరి కొరకు? అది మన కొరకు. ఈ ఆలోచన రాకుండా రేపు భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది. మాతో నేనేమో చేస్తా ఉన్నాం. ఇటువంటి చెట్లు పెట్టుడు కానీ, కాపాడుడు కానీ, మంచి చెట్లను కొట్టనీయకపోవడం కానీ, ఇవన్నీ కాపాడితే గాలి ఉంటే పొల్యూషన్ రాదు, వర్షాలు టైంకి పడతాయి. ఇవన్నీ చెట్లతోనే మనందరి జీవన ఆధారం. కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం 41 లక్ష పెట్టారు. కానీ చాలా మటుకు పోయినవచ్చు. రెస్పాన్సిబుల్ ఎవరైనా ఆఫీసర్లకు చెప్పినప్పుడు, కింద వాళ్ళకి చెప్పినప్పుడు కొద్దిగా ఎవరన్నా మరీ నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా యాక్షన్ తీసుకోండి. ఎందుకు పెడుతున్నాం? వాళ్ళ భవిష్యత్తు కొరకు. ఎవరైనా నాకు రెస్పాన్స్ ఇస్తే, నేను బాగా చూస్తలేను, నా మీద యాక్షన్ తీసుకుంటే తప్పులేదు. ఇంకోసారి సరిగ్గా చేస్తాను. తప్పనిసరిగా అటువంటి చేయండి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మొన్న నుంచి అడుగుతలేవు, అమ్ముకుంటున్నాం. ఎంతకు అమ్ముతున్నాం? 10 రూపాయలకు, 12 రూపాయలకు. మనకు పడుతున్నది 30 రూపాయలు, 32 రూపాయలు. అవన్నీ ఆలోచించి ఏం చేసినాం? ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. తింటున్నారా? అవి కూడా అమ్మేస్తున్నారా? తినుండ్రి, అమ్మకుండ్రి. ఇప్పుడేమో 3 నెలలు ఒకటేసారి ఇస్తున్నారు. కొన్ని అమ్ముతున్నట్టున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి అమ్ముతున్నారని. అమ్మద్దు. అమ్మితే కార్డు క్యాన్సిల్ చేస్తాం. అంతేనా? పోయి సబ్ కలెక్టర్ సార్, అమ్మద్దు. ఎందుకు? 45-46 రూపాయలు కిలో పడుతున్నది. మనం అమ్ముతాడు ఏమిస్తాడు? 20 రూపాయలు ఇస్తాడు. మళ్ళీ 25 రూపాయలు. 25 × 6 300, 150 రూపాయలు వాడు తినేస్తున్నాడు. కాబట్టి అవి చేయకండి. ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎన్నిచ్చిండు? 2,20,000 కార్డు ఇచ్చిండు. ఇది 10 ఏళ్ళలో.
ఇప్పుడు మనం వచ్చి 1.5 year కూడా కాదు, 1.5 సార్లు ఏమవుతాం, ఏడాది నడదాం కూడా కాదు. 6 లక్షలు ఇచ్చినాం, అంతేనా? 6 లక్షలు ఇచ్చినాం. ఎన్ని? 6 లక్షలు. ఆయన ఎన్ని ఇచ్చిండు? మీ సారు సారే ఎన్ని ఇచ్చిండు? ఎన్ని ఇచ్చిండు? 3 ఇచ్చిండు. మనం డబ్బులు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం, ఇంకా 3 లక్షలు ఇస్తున్నాం. ఎలిజిబిలిటీ నరకం కూడా తయారు. ఎలిజిబిలిటీ బట్టి 3 లక్షలు ఏం గుర్తు కాదు, ఎక్కడ కావచ్చు అక్కడ కావచ్చు, కానీ 3 లక్షలు బీద వాళ్లకు రానోళ్లకు ఇయ్యాలి. ఏదైనా తప్పులు చేస్తే ఇబ్బంది అవుతారు. ఇవన్నీ ఎందుకు వేస్తున్నాం? మన పిల్లలు, మన భవిష్యత్తు కొరకు, పిల్లల కొరకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రైవేట్లో పంపుతారు, నెలకు 2,000 2,500 అవుతున్నాయి కదా, అవుతున్నాయి. అప్పుడు కూడా పట్టించుకోలే, మొన్న నుంచి పట్టించుకుంటున్నాం. ఇప్పుడు మన పిల్లలు 10వ తరగతి మన డిస్టిక్ లో 8,600 మన పిల్లలు చదువుకున్నారు, ఎగ్జామ్స్ రాశారు. ఏమో ఎగ్జామ్స్ రాస్తే 8,200 మంది పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు 400. మళ్ళీ దిద్దుతే ఒక 100-150 మళ్ళీ పాస్ అయ్యారు. ఎవరి పిల్లలు? మన పిల్లలు. అంటే మనకు నెలకు 50,000 కూడా ప్రైవేట్ ఎట్లా చెప్తున్నారో అట్లా మన సర్కారు స్కూల్లో కూడా చెప్పిస్తున్నాం. ఎవరి కొరకు? మన పిల్లల కొరకు. మీ పైసలు కూడా ఖరాబ్ కావద్దని వాళ్ళకు కూడా భోజనాలు పెడతా ఉన్నాం. ముందటి లెక్క ఎక్కడికి వెళ్ళి తెచ్చుడు కాదు. గుడ్లు కూడా ఇక్కడ ఏదైనా బోల్ట్ ఉంటే ఇక్కడనే కొనేస్తారు. డాక్రా సంఘాల దగ్గర కూరగాయలు కొనుడు వాళ్ళనే, ఎప్పటికప్పుడు ఫ్రెష్ కొనుడు. ఉల్లిపోయిన పెడితే ఇబ్బంది చేస్తారు అని చెప్పి పేమెంట్ కూడా జల్దీ ఇస్తారు. ఇవన్నీ మీరు కూడా ఫ్రెష్. మీరు కాలేజీలో కూడా రివ్యూ చేస్తున్నాం, కాలేజీలు కూడా ఇంప్రూవ్ చేద్దాం. 10వ తరగతి చదువుకునే పిల్లలు ఎక్కువ మంది ఇంటర్మీడియట్ పోతలేరు. కొందరు డ్రాప్ అవుతున్నారు, కొందరు ప్రైవేట్ లో పోతున్నారు. ప్రైవేట్ లో పోకుండా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన పిల్లలు మన దగ్గర చదివేటట్టు సౌకర్యాలు చేద్దాం, చేసి బాగా చదివిద్దామని చెప్పారు. ఇవన్నీ చెప్తున్నాం. కార్డ్స్ ఇస్తున్నాం, పంటలు కూడా పండిస్తున్నారు. పంటలు పండించిన కొన్నరా? మొత్తం కాంట కొట్టే అదేమరా దండి కొట్టలే కదా, 5 కిలోలు 6 కిలోలు తీయలే కదా. తీసిండ్రా? తీయలే. ముందు తీస్తుండ్రు కదా. అట్లా అన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. డాక్రా సంఘాలకు ఇచ్చినాం 5,33,00,000. ఏం చేస్తేనే మరి పైసలండి ఇస్తారు. ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మీకు లోన్ ఇప్పిస్తున్నాం. డాక్రా సంఘాలకు వెళ్ళి మళ్ళీ పైసలు వచ్చే వరకు ఇస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు? ఏదో ఇల్లు మేము 5 లక్షలు ఇచ్చినాం కట్టుకుంటాం అంటలేదు. డాక్రా సంఘాలకు చెప్పినాం 50,000 లక్ష దాకా ఇవ్వమని చెప్పినాం. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్నని ఇచ్చుకోవచ్చు. మనం 10 లక్షలు అయితే ఇవ్వాలని చెప్పినాం. బిల్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడన్నా చిన్న చిన్నవి బిల్లు ఆగినాయి. ఇప్పుడు అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే మనం డిస్కషన్ చేద్దాం. బిల్లు కూడా వస్తాయి. తప్పనిసరిగా అందరూ మంచిగా చదివియాలి, బాగుండాలి. అడల్టేషన్ మీద కూడా సబ్ కలెక్టర్ గారు అడల్టేషన్ కదా ఎక్కువ. ఇంకోటి చెప్తున్నా మీకు, ఒక 50 రూపాయలు ఎక్కువ పోతే కానీ ఘాటుగా తింటుండ్రి. నూనె మంచి నూనె బాగా వేయకుండ్రి, మంచి నూనె. ఎంత తక్కువ వస్తే అంత మంచిది. మంచి మీ కొరకు ఏదైతే రేవంత్ అన్నా మీకు టైంకి రాకుండా అధికారులు ఉన్నారు, ప్రజాపతులు ఉన్నారు, తప్పనిసరిగా చెట్లని పెట్టిన చెట్లు బాగా వేప చెట్లు కూడా పెట్టండి.
దాంతోనే బాగుంటది కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నియోజకవర్గంలో కూడా ప్రతి మహిళ కోటీశ్వరరాలు కావాలని Please do subscribe to Prajabheri News Channel. అలాంటి చేంజెస్ ఉంటే సార్ 66 అప్లికేషన్స్ వచ్చినాయి సార్. పెండింగ్ మ్యూటేషన్ 16 వచ్చినాయి సార్. ఈయో ప్రొహిబిటరీ ల్యాండ్స్ నుంచి రిమూవ్ చేయడం సార్ నమస్కారం సార్. ఆలయ ఒక్కరండి అట్లాంటి 40 పక్కన పెట్టి సొంత విషయంలో రిజర్వ్ చేయాలి సార్. 45 అప్లోడ్ చేసేసాం సార్. 5 పంపించేసాం సార్ అప్లోడ్ సార్. ఒకటి అప్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 4 పెండింగ్ ఉంది సార్. ఇంకా సార్ కొన్ని కలెక్టర్ సార్ కట్ ఆఫ్ డేట్ తర్వాత 131 సార్. సాదా బైనామా కేసెస్ ఓన్లీ 9 వచ్చినాయి సార్. దాంట్లో కట్ ఆఫ్ డేట్ కన్నా ముందు 6 వచ్చినాయి సార్. కట్ ఆఫ్ డేట్ తర్వాత 3 వచ్చినాయి సార్. కేర్లో చేయకుండా వర్క్ అయిపోతే మన డివిజన్ ఫస్ట్ ఉండాలి. అర్థమైందా? అది ఆ విధంగా ప్రిపేర్ చేసే గవర్నమెంట్ పెట్టకండి. సర్వేలు కానీ ఇంకోటి కానీ ల్యాండ్ ఇది పార్టీషన్ కానీ అవన్నీ చేయండి. సరేనా? ఫస్ట్ లోపల అయిపోతుందా? ఈ మంత్ 30th కన్నా 14,000 అదే అది ఉండని మనమే ఇదే లేవు పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. అవన్నీ ఒకటే పండుతుంది ఎక్కిపోయింది అంతా. సరే ఇంకోటి వీళ్ళేది ఆర్ఎస్ వచ్చిందా? ఏం చేస్తారు? మీరు ఇంకా సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఇటు అరే మీరు కొంచెం అలా వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. సో మొదటిగా ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోమశేఖర్ రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మనము ఇది 2వ వన మహోత్సవం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ దాంట్లోపల దాదాపు 43 లక్షల మొక్కలు మనకు టార్గెట్ ఇచ్చారు. అంతకంటే ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ ప్లాంటేషన్ చేశారు. సో అంటే 43 లక్షల కంటే ఎక్కువగా ప్లాంటేషన్ చేశారు. సో దాన్ని ఈసారి టార్గెట్ పెంచారు. దాదాపు 51 లక్షల మొక్కలు మనం జిల్లాలో పెట్టాల్సింది ఉంది. సో ఈ 51 లక్షలు పెట్టేటందుకు ఈసారి మనము ముందుగానే ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రీవియస్ ఇయర్ ఇంతకుముందు సంవత్సరం పెట్టిన మొక్కలన్నిటిని కూడా మనం విజిట్ చేసాం. సో విజిట్ చేసి అక్కడ ఏమైనా మొక్కలు చనిపోయి ఉంటే వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడంతో పాటు మన టార్గెట్ని ఈ సంవత్సరము అచీవ్ చేయాలనేది మనం పెట్టుకోవడం జరిగింది. సో ఆ విజిట్ చేసినప్పుడు వచ్చిన సమస్యలన్నిటిని కూడా అధికారులు అందరూ ఐడెంటిఫై చేసుకున్నారు.
సో కొన్నిటి దగ్గర ఫెన్సింగ్ లేదు, కొన్నిటి దగ్గర నీళ్లు పోయడం ప్రాబ్లం అయింది, కొన్ని మంచిగా పెరిగినవి ఉన్నాయి, వాటికి పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటిని క్లియర్ చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరము ఆ ఎక్స్పీరియన్స్ తోని ఇంకా బెటర్గా పెట్టే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం. దాంతోపాటు ఇప్పుడు పెట్టే 51 లక్షలకు సంబంధించి కూడా ముందుగానే ఫిట్టింగ్ చేసుకొని ప్రభుత్వము స్టార్ట్ చేసే లోపలనే రెడీగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద పిట్స్, పెద్ద మొక్కలు పెట్టే అన్ని ప్లేసులలో కూడా ఫిట్టింగ్ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీనివల్ల లాభం ఏంటి అంటే మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి, దానివల్ల సర్వైవల్ బతికే అవకాశం పెరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో వేసినాము. అందరూ కూడా ఎంపీడీఓస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీస్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేసినాయి. ఈ రోజు నుండి ప్లాంటేషన్కి వెళ్ళిపోతాం, అంటే ఫిట్టింగ్ అయిపోయింది, ఇంకా ప్లాంటేషన్కి సీరియస్గా వెళ్ళిపోతాం. నెక్స్ట్ 2 వీక్స్ లోపల మన టార్గెట్ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లాలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం, తట్టు కూడా చేస్తున్నాం. ఉపాధి హామీ లోపల దాదాపు 38 లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం. సో ఈజీఎస్ నుండి కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈజీఎస్ ఎస్టిమేషన్తో చేస్తారు. దానివల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. అంతేకాకుండా మెటీరియల్కి సంబంధించి నీళ్లు పోయడం కానీ, మాన్యూర్ అంటే ఎరువులు వేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా గ్రామ పంచాయతీ వేస్తుంది. సో ఆ ఇన్కమ్ అంతా కూడా గ్రామ పంచాయతీకి వెళ్తుంది. దానివల్ల గ్రామ పంచాయతీ కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా మానిటర్ చేసుకుంటూ ఉపాధి తర్వాత గ్రామ పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు మొక్కలు కూడా బతికేందుకు పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అయ్యాం సార్. అతి తక్కువ టైంలో 15 డేస్ లోపలనే ఈ టార్గెట్ అచీవ్ చేసేందుకు కూడా మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఎందుకు వేసుకుంటున్నాము అని ఒక్కసారి ఆలోచించాలి. భవిష్యత్తు మన పిల్లలకు మనం అన్ని సంపాదించిన ఖర్చు పెడతాం, చూస్తామా లేదా? ఇది కూడా అంతే. ఇది మనకు కావలసినవి గాలి, నీళ్లు, పంటలు తినడానికి. ఈ 3 ఉంటే మనం ఎట్లా బ్రతకొచ్చు. దీన్ని కాపాడుకున్న బాధ్యత మనందరి పైన ఉంది. ఇప్పుడు 51,000 చెట్లు పెడుతున్నాం, కానీ అది ఎండిపోతున్నది, ఇంత నీళ్లు వచ్చేటోళ్ళము ఉండం. అది మనకు ఆలోచన రావాలి. ఎవరి కొరకు? అది మన కొరకు. ఈ ఆలోచన రాకుండా రేపు భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది. మాతో నేనేమో చేస్తా ఉన్నాం. ఇటువంటి చెట్లు పెట్టుడు కానీ, కాపాడుడు కానీ, మంచి చెట్లను కొట్టనీయకపోవడం కానీ, ఇవన్నీ కాపాడితే గాలి ఉంటే పొల్యూషన్ రాదు, వర్షాలు టైంకి పడతాయి. ఇవన్నీ చెట్లతోనే మనందరి జీవన ఆధారం. కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం 41 లక్ష పెట్టారు, కానీ చాలా మటుకు పోయినవచ్చు. రెస్పాన్సిబుల్ ఎవరైనా ఆఫీసర్లకు చెప్పినప్పుడు, కింద వాళ్ళకి చెప్పినప్పుడు కొద్దిగా ఎవరన్నా మరీ నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా యాక్షన్ తీసుకోండి. ఎందుకు పెడుతున్నాం? వాళ్ళ భవిష్యత్తు కొరకు. ఎవరైనా నాకు రెస్పాన్స్ ఇస్తే, నేను బాగా చూస్తలేను, నా మీద యాక్షన్ తీసుకుంటే తప్పలేదు. ఇంకోసారి నేను సరిగ్గా చేస్తాను. తప్పనిసరిగా అటువంటి చేయండి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మొన్న నుంచి అడుగుతలేవు, అమ్ముకుంటున్నాం. ఎంతకు అమ్ముతున్నాం? 10 రూపాయలకు, 12 రూపాయలకు. మనకు పడుతున్నది 30 రూపాయలు, 32 రూపాయలు. అవన్నీ ఆలోచించి ఏం చేసినాం? ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. తింటున్నారా? అవి కూడా అమ్మేస్తున్నారా? తినుండ్రి, అమ్మకుండ్రి. ఇప్పుడేమో 3 నెలలు ఒకటేసారి ఇస్తున్నారు. కొన్ని అమ్ముతున్నట్టున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి అమ్ముతున్నారని. అమ్మద్దు, అమ్మితే కార్డు క్యాన్సిల్ చేస్తాం. అంతేనా పోయి సబ్ కలెక్టర్ సార్? అమ్మద్దు.
ఎందుకు 45-46 రూపాయలు కిలో పడుతున్నది. మనం అమ్ముతాడు ఏమిస్తాడు? 20 రూపాయలు ఇస్తాడు. మళ్ళీ 25 రూపాయలు, 25 × 6 300, 150 రూపాయలు వాడు తినేస్తున్నాడు. కాబట్టి అవి చేయకండి. ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎన్నిచ్చిండు? 2,20,000 కార్డు ఇచ్చిండు. ఇది 10 ఏళ్ళల్లో. ఇప్పుడు మనం వచ్చి 1.5 ఇయర్ కూడా కాదు, 1.5 సార్లు పైన ఏమవుతాం, ఏడాది అర్థం కూడా కాదు. 6 లక్షలు ఇచ్చినాం, అంతేనా? 6 లక్షలు ఇచ్చినాం. ఎన్ని? 6 లక్షలు. ఆయన ఎన్ని ఇచ్చిండు? మీ సారు ఆ సారే ఎన్ని ఇచ్చిండు? 3 ఇచ్చిండు. మనం డబ్బులు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం. ఇంకా 3 లక్షలు ఇస్తున్నాం. ఎలిజిబిలిటీ నరకంలో తయారు, ఎలిజిబిలిటీ బట్టి 3 లక్షలు ఏం గుర్తు కాదు, ఎక్కడ కావచ్చు అక్కడ కావచ్చు. కానీ 3 లక్షలు బీద వాళ్లకు, రానోళ్లకు ఇయ్యాలి. ఏదైనా తప్పులు చేస్తే ఇబ్బంది అవుతారు. ఇవన్నీ ఎందుకు వేస్తున్నాం? మన పిల్లలు, మన భవిష్యత్తు కొరకు, పిల్లల కొరకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రైవేట్లో పంపుతారు, నెలకు 2,000, 2,500 అవుతున్నాయి కదా, అవుతున్నాయి. అప్పుడు కూడా పట్టించుకోలే, మొన్న నుంచి పట్టించుకుంటున్నాం. ఇప్పుడు మన పిల్లలు 10వ తరగతి మన డిస్టిక్ లో 8,600 మన పిల్లలు చదువుకున్నారు. ఎగ్జామ్స్ రాశారు. ఏమో ఎగ్జామ్స్ రాస్తే 8,200 మంది పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు 400. మళ్ళీ దిద్దుతే ఒక 100-150 మళ్ళీ పాస్ అయ్యారు. ఎవరి పిల్లలు? మన పిల్లలు. అంటే మనకు నెలకు 50,000 కూడా ప్రైవేట్ ఎట్లా చెప్తున్నారో అట్లా మన సర్కారు స్కూల్లో కూడా చెప్పిస్తున్నాం. ఎవరి కొరకు? మన పిల్లల కొరకు. మీ పైసలు కూడా ఖరాబ్ కావద్దని వాళ్ళకు కూడా భోజనాలు పెడతా ఉన్నారు. ముందటి లెక్క ఎక్కడికి వెళ్ళి తెచ్చుడు కాదు. గుడ్లు కూడా ఇక్కడ ఏదైనా బోల్ట్ ఉంటే ఇక్కడనే కొనేస్తారు. డాక్రా సంఘాల దగ్గర కూరగాయలు కొనుడు వాళ్ళనే, ఎప్పటికప్పుడు ఫ్రెష్ కొనుడు. ఉల్లిపోయిన పెడితే ఇబ్బంది చేస్తారని చెప్పి పేమెంట్ కూడా జల్దీ ఇస్తారు. ఇవన్నీ మీరు కూడా ఫ్రెష్ మీరు కాలేజీలో కూడా రివ్యూ చేస్తున్నాం. కాలేజీలు కూడా ఇంప్రూవ్ చేద్దాం. 10వ తరగతి చదువుకునే పిల్లలు ఎక్కువ మంది ఇంటర్మీడియట్ పోతలేరు. కొందరు డ్రాప్ అవుతున్నారు, కొందరు ప్రైవేట్ లో పోతున్నారు. ప్రైవేట్ లో పోకుండా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన పిల్లలు మన దగ్గర చదివేటట్టు సౌకర్యాలు చేద్దాం, చేసి బాగా చదివిద్దామని చెప్పారు. ఇవన్నీ చెప్తున్నాం. కార్డ్స్ ఇస్తున్నాం. పంటలు కూడా పండిస్తున్నారు. పంటలు పండించిన కొన్నారా? మొత్తం కాంట కొట్టే అదేమరా దండి కొట్టలే కదా. 5 కిలోలు 6 కిలోలు తీయలే కదా. తీసిండ్రా? తీయలే. ముందు తీస్తుండ్రు కదా. అట్లా అన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. డాక్రా సంఘాలకు ఇచ్చినాం 5,33,00,000. ఏం చేస్తారే మరి పైసలండి? ఇస్తారు. ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మీకు లోన్ ఇప్పిస్తున్నాం. డాక్రా సంఘాలకు వెళ్ళి మళ్ళా పైసలు వచ్చే వరకు ఇస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు? ఏదో ఇల్లు మేము 5 లక్షలు ఇచ్చినాం కట్టుకుంటాం అంటలేదు. డాక్రా సంఘాలకు చెప్పినాం 50,000 లక్ష దాకా ఇవ్వమని చెప్పినాం. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్నని ఇచ్చుకోవచ్చు. మనం 1,00,000 అయితే ఇవ్వాలని చెప్పినాం. బిల్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడన్నా చిన్న చిన్నవి బిల్లు ఆగినాయి. ఇప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే మనం డిస్కషన్ చేద్దాం. బిల్లు కూడా వస్తాయి. తప్పనిసరిగా అందరూ మంచిగా చదివియాలి.
బాగుండాలి. అడల్టరేషన్ మీద కూడా సబ్ కలెక్టర్ గారు అడల్టరేషన్ కదా ఎక్కువ. ఇంకోటి చెప్తున్నా మీకు, ఒక 50 రూపాయలు ఎక్కువ పోతే కదా ఘాటుగా తింటుండ్రి. నూనె మంచి నూనె బాగా వేయకుండ్రి, మంచి నూనె. ఎంత తక్కువ వస్తే అంత మంచిది. మంచి మీ కొరకు ఏదైతే రేవంత్ అన్నా మీకు టైంకు రాకుండా అధికారులు ఉన్నారు, ప్రజాపతులు ఉన్నారు, తప్పనిసరిగా చెట్లని పెట్టిన చెట్లు బాగా వేప చెట్లు కూడా పెట్టండి, దాంతోనే బాగుంటది. కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ. నియోజకవర్గంలో కూడా ప్రతి మహిళ కోటీశ్వరరాలు కావాలని అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలే, నీకు వేదం తెలుసా తెలీదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి, దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు. ఏమక్కర్లేదు, ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా, చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనం. జూలై 10వ తారీఖు గురువారము పౌర్ణమి, గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. మీకు చదువు చెప్పినటువంటి గురువులకి కానీ, మంత్రోపదేశం చేసిన గురువులకి కానీ ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి, పూజించండి, సేవించండి, విశేషమైన ఫలితం లభిస్తుంది. గురు నిందా శాపం వల్ల చాలా మంది కాలసర్పదోషంతో బాధపడుతూ పెళ్లిళ్లు కాక సంతానం కలగక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే శివాలయానికి వెళ్లి మహాలింగార్చన అనేటువంటిది చేయించండి, తప్పకుండా ఫలితాలు చూస్తారు. ఇదే కాకుండా రాశిరీత్యా కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీన మేష రాశి వాళ్ళకి గురుబలం లేదు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఎలిగేషన్స్ అనేటువంటివి చూడడం కానీ, వృత్తిరీత్యా స్ట్రగుల్స్ కానీ, ఛాలెంజెస్ కానీ ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా గురుబలం పెరగడం కోసము శివాలయానికి వెళ్లి పసుపు నీళ్లతో స్వామికి అర్చించిన, పూజించిన, అభిషేకం చేసిన, లేదా సువర్ణ జలాలతో స్వామికి అభిషేకం చేసిన, వీళ్లే కాదు ఆర్థిక సమస్యలు పడుతూ, రుణబాధల్లో ఇబ్బంది పడుతూ, పెళ్లిళ్లు కాక ఇబ్బంది పడుతున్నటువంటి ఏ రాశి వాళ్ళైనా ఈ రోజున జాతక పరిహారములు అనేటువంటివి ఆచరిస్తే తప్పకుండా శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఇంకా చేసుకోవాలి అంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి ఉండి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము చేసిన, కేజింపావు శనగలు దానంగా ఇచ్చిన అద్భుతమైన ఫలితం ఉంటుంది. నేను ఒక మంత్రాన్ని పెడుతున్నాను. ఆ మంత్రాన్ని ఆ రోజున గురు పౌర్ణమి రోజున 108 సార్లు జపం చేయండి. గురుబలం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు.